धर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्रः येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। శ్రీగురుభ్యో నమః. పెద్దలకు చిన్న విన్నపము, ఫోన్లు సైలెంట్ మోడ్లో ఉంచుకోండి దయచేసి. మహాభారతంలో శాంతి గురించి, పాండవుల ధర్మనీతి గురించి కృష్ణుడు భీష్ముడు మాట్లాడుతుంటే దుర్యోధనుడు ఒక మాట అంటాడు, కృష్ణ నీవు చెప్పేదంతా సత్యమే, ధర్మమే, కానీ నా మనసు దానిని అంగీకరించటం లేదు, నా స్వభావం తద్విరుద్ధముగానే ఉన్నది. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, మనందరము కూడా మనకు తెలుసు భగవంతుడి యొక్క జ్యోతి మనలోనే ఉన్నది, మనందరం ఆనంద స్వరూపము, భగవత్ ప్రాప్తియే మన జీవిత లక్ష్యము మనకు తెలుసు. కానీ ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఉన్నటువంటి ఇబ్బంది మనందరి అనుభవంలో ఉన్న విషయమే. ఎవరికి ఉండదు భగవంతుని చేరాలని, భగవంతుని అంటే ఏదైతే వేదంలో చెప్పబడిందో, ఏదైతే పురాణాలలో, ఏదైతే వ్యాసుల వారు చెప్పాడో అవన్నీ మనకి ముఖతా వచ్చు, మన మేధోగతమై ఉన్నాయి, అవన్నీ మన బుద్ధిగతమై ఉన్నాయి. అది హృదయగతం కావాలి. ఎలా దీన్ని సాధించడం ఎట్లా? గురువు ఎందుకు అంటే ఇందుకే. శ్రీరామకృష్ణ వారు ఆయన కాళీమాతను పూజిస్తూ, అమ్మా ఒక చిన్న దూది పింజ ముక్కు దగ్గర పెడితే అది కదులుతూ ఉండేది, అంటే నువ్వు శ్వాసిస్తున్నావు, నువ్వు సజీవంగా ఉన్నావు, రామ్ ప్రసాద్ కనిపించావు, నాకెందుకు కనిపించవు అని ఏడ్చేవాడు. ఆ ఏడుపు ఎంత దూరం వెళ్ళేదంటే సమయం తెలిసేది కాదు. అయ్యో పొద్దుగోకింది, సంధ్యాహారతి సమయం అయింది, అయినా నువ్వు దర్శనం ఇవ్వలేదా నాకు అంటూ ఇలా విలపిస్తూ ఉండేవాడు. ఈ విలాపం చూసి పాపం ఆయన తల్లి చనిపోయిందేమో ఏడుస్తున్నాడు, అమ్మ అమ్మ అనుకుంటున్నాడు. శ్రీరామకృష్ణ వారి గురించి ఎందుకు ఆయన జగద్గురు అయినాడంటే, ఆయన భవతారిణి విగ్రహాన్ని చూడలేదు, అమ్మనే చూశాడు. మనం అలా చూడాలి అంటే, అలా చూసి అనుభూతి చెందినటువంటి ఆ అవతారాన్ని మనం స్వీకరిస్తే, ఆయన్ని ఆశ్రయిస్తే మనలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమవుతుంది. వ్యాసుడి రూపంలో శ్రీమన్నారాయణ అవతరించిన, ఆ తర్వాత 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు అవతరించిన, త్రిమతాచార్యులైనటువంటి వారు రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, మహానుభావులు అనేకమైన సంప్రదాయాలు గురు రూపంలో వచ్చిన, గురువు రూపంలో వచ్చేది ఎవరి ఉంటే అద్వైతాద్రేవతారిణి స్వరస్థ ప్రేమాబ్ది సంగామిని భక్తి జ్ఞాన జుషాం తృషా ప్రశమని తాపత్రయోన్మూలిని ఆత్మారామ నిషేచని ధర్మద్రు సంపోషిణి కాచిత్ బ్రహ్మ సుధానదీ ప్రవహతి బ్రహ్మాండ సంజీవని అద్వైత ద్రేవతారిణి స్వరసత ప్రేమాబ్ది సంగామిని. ఏదైతే మన దప్పికి తీర్చాలని మనం అనుకుంటున్నామో, ఈ నది ఎక్కడి నుంచి వస్తుంది? అద్వైతం అనేటువంటి కొండ మీద పుడుతుంది. నది చూడండి, నది కొండ మీద పుడుతుంది. అద్వైతం అనేటువంటి కొండ మీద పుట్టినటువంటి ఆ నది స్వరసత అంటే చాలా రసమయంగా, ఆనందంగా, రుచిగా ఉంటూ ప్రేమాబ్ది సంగామిని, ప్రేమ అనేటువంటి సముద్రంలో సంగమించడానికి వెళ్తున్నారు. భక్తి జ్ఞాన జుషాం, ఎవరైతే భక్తిని జ్ఞానాన్ని కోరుకుంటారో, భక్తిని జ్ఞానాన్ని ఆశ్రయిస్తారో వారి యొక్క దప్పికను తీరుస్తూ, నది యొక్క లక్షణం దప్పికను తీరుస్తూ తృషా ప్రశమని తాపత్రయోన్మూలిని. అందరి ఒక 1 కోటి మందిని మీరు తీసుకొని కేస్ స్టడీ చేసి వాళ్ళ జీవిత సమస్యలు ఏమిటని మీరు చేస్తే, ఆధ్యాత్మిక ఆధిదైవికమైనటువంటి తాపత్రయాలు, ఆది భౌతికమైన తాపాలు, కష్టాలు, అన్ని రకాలైన తాపత్రయాలని సమూలంగా తీసివేసేటువంటిది. తాపం అంటే వేడి, ఆ వేడిని చల్లార్చేటువంటి లక్షణం నదికి ఉంది. ఆత్మారామ నిషేచని, ఆత్మ అనేటువంటి ఈ తోటను తడిపేటువంటిది ఆ నది.
నదీ ప్రవాహం కాలువ వచ్చి